17 ఏళ్ల నుంచి నాకు ఆ ఆకలి చాలా ఎక్కువ మేడం. ఏం చేయాలి? వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు నా ఛానల్లో 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ కేక్ కటింగ్ ప్లానింగ్ చేసుకుంటున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. సపోర్టింగ్ అనేది లేదు. నా కర్మ. ఎక్కడో చోట కేక్ కటింగ్ ప్లానింగ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే నా ఆనందం 10 మందితో పంచుకుంటేనే అదొక హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రతి లైక్ అండ్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, మర్చిపోమాకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 17 ఏళ్ల నుంచి నా ఆకలి. దానిదేముందయ్యా, పొద్దున 50 గ్రాములు, సాయంత్రం 50 గ్రాములు ఆమదం దాగు పాసనాలు పట్టుకొని ఒంటో ఓపిక మొత్తం పోయి ఆ ఆకలి మీద అంత ఆసక్తిగా ఉండదు. ఇక 17 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఉడుకు రక్తం ఊపే అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఆ టైంలో ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఏ గడ్డి పడితే ఆ గడ్డి ఇక తింటూనే ఉంటారు. ఏంది, ఆంటీ ప్రేమ శాశ్వతం, అంకుల మీద శాశ్వతం, మరి నీ మీద అశాశ్వతం. అర్థమైందా? ఇక మీ ఆవిడ పక్కింట్లో మేయటం మాత్రం ఖాయం. ఎందుకంటే 17 ఏళ్ల నుంచి బండి 35 ఏళ్ల దాకా బండి రన్నింగ్లో ఉంది. అందులో ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ గడ్డి తినింది కాబట్టి బండి బోరుకు వచ్చేసింది అనమాట. అర్థమైందా? ఇక నా క్యారెక్టర్ వచ్చేసి చూసి సిగ్గుపడే క్యారెక్టర్ కాదయ్యా, బయటికి లాగి కోసే క్యారెక్టర్. ఏదైనా వాళ్ళు అంటారు చూడు, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు అని. ఆడపిల్లను చూసి ఆనందిస్తే బాగుంటుంది కానీ ఇక దేని మీద పడితే దాని మీద ఆకలి తీర్చుకుంటే పైకి పోవడం తప్ప పైకి ఎదగడం అనేది ఉండదు. కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వకూడదు అనుకుంటుంటా, కానీ అవి కూడా కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయని చెప్పేసి ఇప్పుడిప్పుడే కొన్ని అర్థమవుతున్నాయి అనమాట. మంచి కామెంట్స్కి కన్ఫామ్గా మామూలుగా ఛానల్లోనే రిప్లై ఇస్తుంటా. బ్యాడ్ కామెంట్స్ని బ్లాక్ చేస్తాను, లేకపోతే అది డిలీట్ చేసేస్తుంటాను. ఇదిగో ఇట్లాంటి చిలిపి కామెంట్లు మాత్రం కొంచెం అంటే చేతకాంతనం అనుకుంటారు కదా, అందుకని చేస్తున్నాను అనమాట. కానీ అక్కడ గుర్తుపెట్టుకోయ్యా, మంచి మాటలు చెప్తున్నాను అని చెప్పేసి మంచిదాన్ని మాత్రం అనుకోమాకు.